నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో తనూజ కరెక్ట్గా బుర్రవాడింది అనిపించింది నాకు. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీటాకెక్స్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నిన్న అందరూ కూడగట్టుకునో కుట్రపడ్డో కుళ్ళుతోనో తనూజాని ఈ కెప్టెన్సీ టాస్క్ నుంచి తీశారు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే లైక్ 2 టీమ్స్గా డివైడ్ చేయండి అని చెప్పారు. సో తనూజ్ ఏం చేస్తుందంటే ఫ్యామిలీ అనుకునే వాళ్ళందరూ ఒక టీంలో పడేసింది. భరణి గారిని, దివ్యాని, ఇమాన్యుల్ని, వాళ్ళ మమ్మీ సంజన గారిని ఒక టీంలో పడేసి మన డెమోన్, రీతు, సుమన్ శెట్టి, కళ్యాణ్ ఒక టీంలో పడేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సంజన గారు కానీ, మన ఇమాన్యుల్ కానీ, దివ్య కానీ, భరణి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీ సేఫ్ గేమ్ అన్నట్టు ఆడతారు. సో నిన్న ఇమాన్యుల్ కోసం సంజన గారు చాలాసార్లు స్టాండ్ తీసుకున్నారు, చాలాసార్లు సపోర్ట్ చేశారు. అలాంటి ఇమాన్యుల్ సంజన గారి కోసం అసలు సపోర్ట్ కూడా చేయలేదు. ఫస్టే పాపం ఆవిడని పంపించేశారు. ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది కానీ పాపం ఇంకా చిరాకు, మరి మనం ఎంత చెప్పినా విన్నర్లే వీళ్ళు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళిద్దరు భరణి అండ్ ఇమాన్యుల్ కలిసి దివ్యాన్ని పంపించేశారు. ఇప్పుడు బయట అంత గట్టిగా పాయింట్స్ చెప్పి తనుజాని తీసేసింది దివ్య. అట్లీస్ట్ లాస్ట్ వరకైనా ఉండాలి కదా, లేదు అంటే అక్కడ ఫైట్ చేసుకోవట్లేదు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వస్తున్నారు. సో అది అంటే విడిగా ఉన్నప్పుడే బాండ్స్ లైక్ నేను నీకు సపోర్ట్ అంటారు, కానీ అందరూ ఒకే టీంలో ఉంటే ఎవరి రియాలిటీ ఏంటనేది నేను బయటపడ్డాను. సో దివ్య వెళ్ళినప్పుడు ఇటు కళ్యాణ్ వచ్చాడనమాట. సో ఒక్క దోస్తో అక్కడ కొంచెం ఆ టైంకి కొంచెం నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. టింగ్ అని పడింది అనమాట, అంటే ఇలా ఎగిరి పడింది. సో దానికి మరి ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు, మ్యాన్ హ్యాండ్లింగ్, ఇంకేమైనా కొత్త పేర్లు ఏమైనా పెడతారేమో చూడాలి. లాస్ట్కి అంతా కుట్రపడి తీసేసిన తర్వాత లాస్ట్కి మన సుమన్ శెట్టి అండ్ రీతు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో రీతు కెప్టెన్ అయింది. సో ఆ టాస్క్ ఈరోజు చూపిస్తారనుకుంటా. కాకపోతే ఫ్యామిలీ అందరినీ ఒకే బ్యాచ్లో వేయడం వల్ల తనూజ కరెక్ట్గా డివైడ్ చేసింది. అలాగే ఈ గేమ్లో కళ్యాణ్ తర్వాత రీతు కరెక్ట్గా సుమన్ శెట్టి గారిని కాకుండా మన డెమోన్ పంపించింది. అది కరెక్ట్ టాస్క్ అనమాట. డెమోన్ కాకుండా మన సుమన్ శెట్టి వెళ్తే ఖచ్చితంగా సుమన్ శెట్టి, కళ్యాణ్ వాళ్ళిద్దరిని ఆపేవాళ్ళే కాదు. ఎందుకంటే లోపల జ్ఞానీలు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇటు నుంచి మన వెళ్తేనే కరెక్ట్ డెసిషన్ తీసుకుంది రీతు. మన డెమోన్ వెళ్ళాడు కాబట్టే వాళ్ళిద్దరిని లాక్ చేసి ఒకరిని చేతితో ఆపడం వల్ల ఆ టీం విన్ అయింది. సో 100కి 200% డెమోన్ పవన్ని పంపించడం కరెక్ట్ అని నాకు అనిపించింది.